పార్టీ ముసుగులో పార్టీ పేరుని అడ్డం పెట్టుకొని తన పరిధిని దాటి లక్ష్మీ నరసింహ యాదవ్ చందాలు వసూలు చేస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి చేసే ఆరోపణలకు ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు కానీ చెప్పేవాళ్ళు కానీ ఎక్కడైనా సరే నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత నాకు సంబంధించిన వాళ్ళు కానీ నేను కానీ ఎక్కడైనా ఒక్క రూపాయినా చందాగైనా వసూలు చేసి నన్ను నిరూపిస్తే ఈ రోజు నుంచే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. అది చెప్పేవాళ్ళు మీరు కూడా నాకు మీరు టైం బౌండ్ చెప్పండి, 5 రోజుల 10 రోజుల విత్ ప్రూఫ్ తీసుకొస్తే 5 నిమిషాల్లో నేను మీరు ఇచ్చిన ప్రూఫ్ ఇచ్చిన 5 నిమిషాల్లో నేను పార్టీకి రాజీనామా చేసి ఒక శాశ్వత ప్రజాసేవకుడిగా పనిచేస్తాను. చందా లేకుండానే పార్టీ నడుస్తుందా? ఖచ్చితంగా. ఎలా నడుస్తుంది? డబ్బు లేకుండా మా జోబులోంచి డబ్బు ఖచ్చితంగా అవసరం. మా జోబులోంచి ఖర్చు పెడతా. నేను రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు రాజకీయ నాయకుడు చేయాలనుకున్నప్పుడు పెట్టాల్సిందే. సంపాదించేశాడా లక్ష్మీ నరసింహ యాదవ్? ఎందుకు పెట్టాలి డబ్బులు? ఎందుకైతే కోట్ల రూపాయలు మేము ఓటు పంచం కదా. నేను చెప్పినా మా బలం అంతా డబ్బు కాదు, మా బలం అంతా ప్రజలే. మా బలం అంతా ప్రజలే. ఈరోజు చెప్పినా కదా, రూపాయి ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తున్నాడు, గ్రామాల్లో నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. మనం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఓటుకు డబ్బు పంచం. మా సంక్షేమ పథకము మా మీద నమ్మకం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ వైపు రాండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నాం మేము. ఇది మీరు అడగండి ఎక్కడైనా కానీ. లక్ష్మీ నరసింహ యాదవ్ విద్యార్థి సమైక్య ఉన్నప్పుడన్నా కనీసం అక్కడెక్కడ తిరిగేవాడు. కానీ ఈరోజు ఎక్కడ కూడా నేను ఓన్లీ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల్లో ఉండడం తప్ప నేను ఎక్కడైనా కానీ ఎక్కడైనా మీకు కనిపించింటే కూడా ఏ కలెక్టర్ ఆఫీస్ కానీ లేకుంటే ఏ ఆఫీస్ అయినా ఎవరైనా నన్ను కనిపించింటే కూడా మీరు ఒకసారి మీరే గమనించండి. నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో ఉంటున్నా, పోరాటం చేస్తూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు నాకు కూడా బిజినెస్లు ఉంటాయి. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, ఇంకో బిజినెస్ చేస్తుంటా. అంటే మన జనాల్లో రోజు కనిపిస్తే అంటే బిజినెస్ కూడా మేము చెప్పన్నా. ఈరోజు కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రధాన పార్టీలలో భూ కబ్జాలు చేసి మైనింగ్ చేసి వైన్ షాపులు నడుపుతూ దొంగసార అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదించారు. ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారు? వాళ్ళు జోలిని తీసి పెడుతున్నారా? వాళ్ళు ఏమన్నా కోట్ల రూపాయలు కబ్జాలు చేశారు పొలాలు అంతా. ఈరోజు నువ్వు కర్నూలు చుట్టూ ప్రాంతంలో ఉన్నటువంటి కూడా లాస్ట్కి మీరు జర్నలిస్ట్ కబ్జాలు చేసినారు. మనం ఎక్కడైనా కబ్జా చేసినట్టు కానీ ఎక్కడైనా ఇసుక మాఫీ చేసినట్టు కానీ ఎక్కడైనా కానీ నా మీద నిరూపిస్తే ఈ జిల్లాలో ఉన్న నాయకులు ఎవరైనా సరే సిద్ధం నేను. సో మీరు అధికారంలో లేరు కాబట్టి అవన్నీ చేయలేదు. అధికారం వస్తే చేస్తారా? అధికారం లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. చోటా మోటా నాయకుడు చేస్తున్నాడు. మళ్ళీ ఎవరైనా మేము చేసాం ఎక్కడన్నా చూపి, ఎక్కడన్నా కానీ నిరూపిస్తే నేను నా నిజంగా చెప్తున్నా, ఎవరైనా సరే ఆరోపణలు ఎన్నో చేయొచ్చు, కానీ నిజాన్ని నిరూపించినప్పుడే వాళ్ళు కూడా నమ్ముతారు. నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏ రోజైనా సరే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు నిజాయితీగా పనిచేసిన. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఏ కాలేజ్ దగ్గర పోయి అడుగు. లక్ష్మీ నరసింహ యాదవ్ అనే వ్యక్తి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కూడా ఎవరి దగ్గర చందాలు అడగలేదు నేను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు బీసీ వ్యక్తివి అన్నా, మన పలానా పోరాటం చేస్తున్నావు అన్నా, నీ శక్తి మేరకు ఏం చేస్తావో సాయం చేయనా, వెహికలా ఏంది కూడా చేయనా ఇట్లా అడుగుతాం. కానీ ఏ కాలేజ్ దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా నేను ఏ రోజు చందా అడిగి బుక్ పెట్టి చందా అడిగినది ఏ చరిత్ర కూడా లేదు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేస్తా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అరే ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే నాకు నిజంగా సంతోషమే. అంటే లక్ష్మీ నరసింహ యాదవ్కి ఇవ్వచ్చేమో, కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోతే. ఎందుకంటే ఉద్యమాల ముద్దు బిడ్డ కాబట్టి. అన్న ఉద్యమాల ముద్దు బిడ్డ అంటే ఈ పార్టీకి నేను కాంగ్రెస్ ఇప్పుడు మిగతా పార్టీలో ఉన్నారు చూడు, నేను ఉద్యమం చేస్తే అందరూ మా పార్టీలో ఉండాలా. అదే మీరే చెప్తున్నారు, ఏదైనా లక్ష్మీ నరసింహ యాదవ్ ఒకటి పట్టుకున్నా ఉద్యమం చేసినా అది తారాస్థాయికి పోవాలా, దాని పరిష్కారం కావాలని మరి అట్లా భయపడి కూడా ఇచ్చిండొచ్చు. ఖచ్చితంగా అదే నేను అలా ఉద్యమం చేసేవాడిని అయితే టీడీపీలో ఉన్న రాజకీయ నాయకులు కానీ వైసీపీ ఉన్న రాజకీయ నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీలోకి రావాలా. ఓకే, వాళ్ళ అవినీతి బయటికి తీస్తే. చివరిగా చెప్పండి, మీ చీఫ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల వచ్చిన తర్వాత కర్నూలులో కూడా ఒక కొత్త ఉత్తేజం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో. సో దాన్ని ఎలా కొనసాగించబోతున్నారు? ఖచ్చితంగా అన్న, మాకు షర్మిలారెడ్డి గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పూర్వభం వస్తుందని మేము అనుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి యొక్క లెజెసీ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి యొక్క కూతురుగా ఈరోజు ఆయన తన ఆశయాలను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా అయితే ఆమె చేయగలుగుతుందో ఆమె చెప్పిన ప్రతి పనిని కూడా గ్రామ స్థాయిని కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ బొమ్మ, షర్మిలారెడ్డి గారి బొమ్మ, మాకున్నటువంటి రఘువీరారెడ్డి గారు, ఇంకొక 5-6 మంది లీడర్లు బొమ్మలు పెట్టుకుని మాకు ఓట్లు వస్తాయి తప్ప ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు మేము రాష్ట్రంలో రాబోతున్నాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏవైనా సరే పరిష్కరించాలన్నా, బడ్జెట్ విడుదల చేయాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ రావాలన్నా, అదేవిధంగా రైతులకు 3 లక్షల రుణమాఫీ కావాలన్నా, మహిళలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్నా, లేకుంటే ఈ రాయలసీమలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నా,
అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. శర్మిలమ్మ గారితో ప్రజలు నడవడానికి సిద్ధమైనారు. జగన్మోహన్ నమ్మే పరిస్థితి లేదు, చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నేను చెప్పినా కదా, ఈడ 5 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 75 నుంచి 80 సీట్లు రాబోతున్నాయి. త్రికోణంలో మేమే ముఖ్యమంత్రి కాబోతున్నాం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఓకే.